యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చనిపోతే మనమేమో దాన్ని శుభ శుక్రవారం అని పిలుచుకుంటున్నాము, శుభమని చెప్పుకుంటున్నాము. కారణం ఏంటి? మనము మన పాపాలతో మనం పట్టబడి ఉండగా ఆ పాప పరిహారార్థ బలిగా ఆ శిలువలో యేసయ్య మరణించిన రోజు అది. మన పాపాలు నుంచి మనల్ని విడిపింపబడినటువంటి ఆ రోజు అది. అందుకనే అది శుభ శుక్రవారం అయిపోయింది. శిలువ వద్ద మనకి క్షమాపణ దొరికిన రోజు అయింది. అందుకనే అది శుభ శుక్రవారం అయ్యింది. ఎవరైతే శిలువను చూస్తారో, శిలువ వద్దకు వస్తారో వారికి క్షమాపణ దొరుకుతుందని ఒక భరోసా ఇచ్చిన రోజు ఇది. ఇటువంటి శుభ శుక్రవారం రోజున ఆయన శిలువలో వేలాడుచున్నాడు, శిలువలో మరణించాడని మనం చెప్పుకోక తప్పటం లేదు. ఆ శిలువలో 7 మాటలు మాట్లాడాడని మనకి తెలుసు. ఆ మాటలు కూడా ఒక్కొక్క మాట ఒక్కొక్కరు వివరించబోతున్నారన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆ మాటలు చెప్పుకోబోయే ముందు యేసయ్య శిలువలో వేలాడుతూ ఆయన పొందిన శ్రమను, ఆయన పొందిన బాధను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బాధపడటానికి కాదు, కృతజ్ఞత కలిగి ఉండటానికి. యేసయ్య మన కొరకు చేసినటువంటి ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనలో కృతజ్ఞత పెరుగుతుంది. ఆ కృతజ్ఞత కలిగిన వారమై మనము మన జీవితాలను కొనసాగించాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య 6 గంటలు సిలువలో వేలాడాడు. 6 గంటల సేపు. దానికంటే సిలువ వేయబడటానికి ముందు రాత్రికాల సమయంలో ఆయనకి తీర్పు జరిగింది. ఆయనను భటులు అంటే సైన్యాధిపతులు, సైనికులు వచ్చి యేసయ్యను పట్టుకొని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టారు. పిలాతు ముందు నిలబెట్టినప్పుడు పిలాతు చూసి యేసులో ఎటువంటిది కూడా నాకు పాపం కనపడటం లేదు అని ఆయన చెప్పినప్పుడు ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా మిగిలిన జనమంతా కూడా, యూదా జనాంగం అయితేనేమి, వారందరూ కూడా ఏమంటున్నారంటే కాదు, శిక్షించాల్సిందే, యేసయ్యను శిక్షించాల్సిందేనే అని వారు పట్టుబడుతున్నారు. కానీ పిలాతుకి మాత్రము యేసయ్యలో ఎటువంటి పాపము కనపడటం లేదు. ఆయనను పిలాతు ఏం చేశాడంటే ఈ యొక్క ప్రాంతాల్ని బట్టి యేసయ్యని హేరోదు దగ్గరికి పంపించాడు. అంటే ఆ రాత్రికాలం అంతా జరుగుతున్న విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. హేరోదు దగ్గరికి పంపిస్తే హేరోదు కూడా ఇది నాకు సంబంధించింది కాదని మళ్ళా పిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఫైనల్గా పిలాతు తీర్పు తీర్చడం జరుగుతుంది. ఏంటంటే ఈ పాపం నా మీద ఉండకూడదు అన్నట్టుగా ఆయన చేతులు కడిగేస్తున్న సంగతి మనకు తెలుసు. అయితే వీరు అరుస్తున్న దాన్ని బట్టి, కేకలు వేస్తున్న దాన్ని బట్టి మాకు బరబ్బాని విడిచిపెట్టండి కానీ యేసయ్యను సిలువ వేయండి అని బలవంతం చేస్తున్న దాన్ని బట్టి పిలాతు తప్పక యేసయ్యని సిలువకు అప్పజెప్పటం, అంటే శిక్షకి అప్పజెప్పటం జరిగింది. అయితే ఆ యేసయ్యని కొరడాలతో కొట్టారు. వీపంతా దున్నబడింది యేసయ్యకి. అంతేకాదు కానీ సుమారుగా, అంటే మనకి లెక్క తెలియదు కానీ బైబిల్లో ఎక్కడ చెప్పలేదు, 75 కిలోల, అంటే 75 కిలోల నుంచి 80 కిలోల సిలువని ఆయన భుజం మీద పెట్టారు. అంటే 2.5 కిలోమీటర్ దూరం, అంటే ఎక్కడైతే సిలువ మోపబడిందో అక్కడి నుంచి కపాలమను స్థలము, గొల్గోతా స్థలానికి యేసయ్య సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. అక్కడ సిలువ మీద యేసయ్యను మేకులతో బంధించారు. 9 గంటలు ఉదయం, ఈ ఉదయకాల సమయంలో 9 గంటలు అనుకుంటే 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసయ్య సిలువలో వేలాడుతూ వేదన చెందుతూ ఉన్నాడు. ఆ వేదన చెందుతూ కూడా ఆయనను సిలువ వేసిన ఆ యొక్క జనాన్ని చూసి వారిని, అంటే యేసయ్యను కొట్టిన వారు ఆయన ఎదురుగా ఉన్నారు, తిట్టిన వారు ఎదురుగా ఉన్నారు, దూషించిన వారు ఎదురుగా ఉన్నారు, ఎన్నో శాపనార్థాలు పెట్టినటువంటి వారు ఎదురుగానే ఉన్నారు, ఉమ్మి ఊసిన వారు ఉన్నారు ఆయన ముఖం మీద, ఆయన పిడిగుద్దులు గుద్దిన వారు కూడా ఉన్నారు, ఆయన హేళన చేసిన వారు ఆయన ఎదుట ఉండగా అంత బాధలో కూడా యేసయ్య ఒక మాట మాట్లాడుతున్నాడు. అదే మొదటి మాట. చూసారా? ఆ బాధ వేదనలో ఉండి కూడా యేసయ్య ఆ ప్రజల గురించి ఎటువంటి కన్సర్న్, ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో చూసారా? ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆ ప్రజలను బట్టి దేవునితో అడుగుతున్నాడు, దేవుడికి చెప్తున్నాడు అనమాట. చూద్దామా ఒకసారి లూకాసు వార్త, ఒకసారి ఆ మొదటి మాట ఏంటో. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదవండి. యేసు తండ్రి
వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఇక్కడ యేసయ్య తండ్రితో చెప్తున్నాడు, అయ్యా వీరు చేయటం తప్పే, నన్ను కొట్టడం తప్పే, నన్ను సిలువకి అప్పచెప్పారు, నన్ను సిలువ వేయమన్నారు, అనేక మాటలు దూషించారు, హేళన చేశారు, ఎన్నెన్నో చేశారు, అది చేయటం తప్పే, కానీ వీరిని క్షమించు, ఎందుకంటే వీరికి తెలియక చేశారు కనుక వీరిని క్షమించు అని యేసయ్య పలకటం మనం చూస్తాం. సిలువలో అంత వేదన చెందుతూ కూడా ఆ వేదన చెందుతున్న యేసయ్యను ఎప్పుడన్నా చూసారా? కళ్ళు తెరిచి చూడు, కల్వరిగిరి చూడు, సిలువలో వేలాడు యేసు ప్రభుని చూడు, ఆ యేసు ప్రభుని చూడు. ఆ యేసు ప్రభు, ఈ సిలువలో వేలాడుతున్న ఆ యేసు ప్రభుని చూస్తే మనకి ఏం కలగాలి? కృతజ్ఞత కలగాలి. అంత వేదన చెందుతూ కూడా ఈ ప్రజలను చూసి ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరం కనుక వీరిని క్షమించమంటున్నాడు దేవుడు. కనుక ఏమి ఎరుగకనే చేశారు కనుక వీరిని క్షమించండి అయ్యా. వీరు తెలిసి ఉంటే నన్ను ఇలా సిలువ వేసేవారు కాదు, ఇలా కొట్టేవారు కాదు, ఇలా దూషించేవారు కాదు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో ఏమంటాడంటే, ఒక మాట చదవండి ఒకసారి. కొరింథీలకు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం అంట మరుగై ఉన్నది, జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడట. అది లోకాధికారులలో ఎవరికినీ తెలియదట. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండేవారట. చూసారా, మహిమా స్వరూపుడైన ఆ దేవాది దేవుణ్ణి సిలువ వేయకుండా ఉండేవారేమో. కారణం ఏంటంటే వారికి ఆ జ్ఞానము లేదు, ఆ యొక్క మర్మమును గురించినటువంటి జ్ఞానము లేదు కనుక వారు సిలువ వేశారయ్యా, నన్ను ఈ రీతిగా ఇబ్బంది పెట్టారు, ఈ రీతిగా బాధించారు, ఈ విధంగా శ్రమ పెట్టారు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు తండ్రితో. అందుకనే వీరిని క్షమించు నాయనా, వీరు తెలియక చేశారు కనుక వీరిని క్షమించమంటున్నాడు. కనుక ఈ సిలువ దగ్గర మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, తెలియక చేసిన పాపం ఏదైనా ఉంటే అది క్షమించబడుతుంది, నీవును క్షమాపణ పొందుకుంటావు. అదేవిధంగా వైద్యుడైనటువంటి లూకా గారు కూడా ఒక మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు చూడండి అమ్మా, 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. సహోదరులారా, చూడండి, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అంటే లూకా గారు అంటున్నారు, ఆయన అయ్యా సహోదరులారా మీరును మీ అధికారులు అది తెలియక చేశారయ్యా, తెలిసుంటే చేసేవాళ్ళు కాదయ్యా అని లూకా గారు కూడా అంటాం మనం చూస్తాం. కనుక సిలువ దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది. ఆయన మనల్ని చూసి ఏమంటున్నాడంటే, అయ్యా వీరు తెలియక చేశారయ్యా, వీరిని క్షమించు నాయన, వీరిని క్షమించు. తెలుసుంటే ఈ పాపాలు చేయరు, తెలుసుంటే నన్ను లెక్క లేకుండా చూడరు, నా వాక్యం అంటే లెక్క లేకుండా ఉండరు, నా సన్నిధి అంటే లెక్క లేకుండా ఉండరు. వారు తెలియకనే నా సన్నిధిని దూరం అవుతున్నారు, సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు అని దేవుడు ఈ సందర్భంగా మనతో మాట్లాడుతున్నాడు ఆ సిలువలో నుండి. గమనిస్తున్నామా? ఇంత క్షమాపణ యేసయ్య దగ్గర మనం పొందుకున్నామే, సమస్త మానవాళి ఆ యొక్క బంధకాల నుంచి విడిపింపబడ్డామే. ఏమి కృతజ్ఞత, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాము, ఏం చేస్తున్నాం, మనం చేయవలసినది ఏమిటి చూద్దామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును, అంటే మనల్ని క్షమించిన ప్రకారము
మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి అంటున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇంత క్షమాపణ కలిగిన మనం ఏం చేయాలంట? దేవాది దేవుడు ఆ క్రీస్తు వలన మనం పొందుకున్న ఆ క్షమాపణ మనం ఏం చేయాలంట? ఒకరినొకరు క్షమించుకునే వారముగా ఉండాలంట. ఆ క్షమ మనము ఇతరుల కూడా ఆ క్షమాపణ చూపించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పటికైనా నువ్వు మనలో ఏమన్నటువంటి పగలు, కుట్రలు, కుతంత్రాలు, క్షమించలేని యొక్క స్థితులు ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య సిలువలో మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, ఎందుకంటే మీరు తెలియక చేస్తున్నారు ఏది కూడా. అయ్యా, ఇంకా చేయకండి అట్లా, కానీ నేను క్షమించిన ప్రకారం ఏం చేయమంటున్నాను? మీరు కూడా మీ యొక్క తోటి వారిని, మీ యొక్క సహోదరులని మీరు క్షమించండి, అది మీకు మేలవుతుంది. కనుక ఈ యొక్క మొదటి మాటను బట్టి మనం నేర్చుకోగలిగినది ఏంటంటే, మనము ఇతరులని క్షమించేవారముగా ఉండాలి. ఎందుకంటే మనము ఉచితముగానే క్షమించబడ్డాం. అవునా? ఆయన సిలువలో కార్చిన రక్తము వలన ఏమైంది? మనకి పాప విమోచన కలిగింది, పాప బంధకాల నుంచి విడుదల కలిగింది. కనుకనే మనము సంతోషించాలి. ఆ బంధకాల నుంచి మనం బయటపడ్డాం కనుకనే మనమందరం కూడా సంతోషించవలసిన దినం ఇది. అందుకనే గుడ్ ఫ్రైడే అయింది కదా. ఎవరైనా ఒక వ్యక్తి బంధించబడి జైల్లో వేయబడ్డాడు అనుకో, అతనికి విడుదల కలిగిందంటే అతను ఏడ్చుకుంటూ వస్తాడా, నవ్వుకుంటూ వస్తాడా? నవ్వుకుంటూ వస్తాడు. అంటే ఆ రోజు అతనికి సంతోషమే, విడుదల కలిగింది. అలాగనే ఆ సిలువలో ఆయన సిలువ మరణం పొందుట వలన మనందరికి కూడా మనకేమైంది? విడుదల కలిగింది. ఆ విడుదల కలిగిన సందర్భంలో, ఆ సంతోషంలో ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఓకే, సంతోషించు, కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే నీవు ఇతరులని క్షమించేవాడివిగా ఉండాలి. ఉందామా సంఘమా? ప్రియ సంఘమా, క్షమించేవారముగా ఉందాం. మనం యేసయ్య మనకు నేర్పుతున్న పాఠం అది. కనుక ఇట్టి మాట దేవుడు మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.